నామమునకు వందనాలండి. దేవతకు వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మొన్న ఎలక్షన్‌కని ఇంటికెళ్ళామండి. ఇంటికెళ్ళినప్పుడు ప్రయాణంలో చాలా ఇబ్బందులు. రిజర్వేషన్ బోగి కూడా జనరల్ బోగిలో ఉంది. అసలు నిల్చోడానికి ఒక అడుగు తీసి అడుగేయడానికి కూడా ఖాళీ లేదు. నేను మా అక్క ఇద్దరం కలిసి వెళ్ళాము. అయితే లోపలికి వెళ్ళే దారి కూడా లేదు. అట్లానే తోసుకుని లోపలికి వెళ్ళాము. నేను లోపలికి వెళ్ళడానికి నా బ్యాగ్ అడ్డొచ్చేస్తుంది సగంలో. అప్పుడు నా వెనకాల ఉంది. నా బ్యాగ్ తీసుకుని పక్కన ఎవరికో కింద కూర్చున్న వాళ్ళకి ఇచ్చి, నువ్వు నడి లోపలికి, నీ వెనకాల నేను వస్తానని నాకు వెళ్ళడానికి వీలయ్యేలాగా నా బ్యాగ్ తీసి పక్క వాళ్ళకి ఇచ్చి నేను వెళ్ళాను. నా వెనకాల తను వచ్చింది. ఎట్లయితే అంత జనంలో కొంచెం ప్లేస్ తనకి నాకు దొరికింది. కూర్చున్నాము. ఫస్ట్ తన బ్యాగ్ కనిపించలేదు. తను ఒక 1 అవర్ తర్వాత ఎతగా ఎక్కడో ఎవరితో కాళ్ళ కింద ఉంటే ఒక 1 అవర్ తర్వాత చాలా తన సర్టిఫికెట్స్ అందులోనే ఉన్నాయి, మనీ అందులోనే ఉంది. తను ఏడుస్తుంది, నేను ఏడుస్తున్న. బ్యాగ్ కనిపించట్లేదు. నా బ్యాగ్ అంటే తను ఎవరికో ఇచ్చింది అని గ్యారంటీ ఉంది. తను ఎక్కడుందో తెలీదు. నా చేతికి ఇచ్చింది, నేను ఎక్కడ వదిలేసానో తెలీదు. నేను తన బ్యాగ్ పోగొట్టానని నాకు ఏడుపు వచ్చి ఇద్దరం ఏడుస్తూనే ఉన్నాం. ఏసయ్య బ్యాగ్ దొరికితే సాక్ష్యం చెప్పుకుంటాను, దయచేసి ఆ బ్యాగ్ కనిపించేలా చూడండి అంటే, అప్పుడు వేరే అన్న వాళ్ళు ఉన్నారు అక్కడ, కొంచెం చూడండి అన్న, మీ కాళ్ళ దగ్గర ఉంటుందంటే తీసుకొచ్చారు. ఒక 1 అవర్ లోపే తన బ్యాగ్ దొరికేసింది. తన బ్యాగ్ దొరికినాక నా బ్యాగ్ మీద నాకు టెన్షన్ వదిలేండి. అసలు నా బ్యాగ్ ఎవరికి ఇచ్చావు, ఉందా లేదా అంటే, లేదు నాకు తెలుసు, నేను పెట్టాను ఒక దగ్గర, అక్కడే ఉంది అంటే, అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్ని తీపిచ్చి చూస్తుంటే అన్ని బ్యాగులు వచ్చినాయి కానీ నా బ్యాగ్ లేదు అక్కడ. నా బ్యాగ్లో నా ఫోన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ అందులోనే ఉన్నాయి. ఎక్కుతున్నప్పుడు ఫోన్ ఎక్కడైనా పడిపోతుందని ఫోన్ అందులోనే పెట్టాను. అది 3 అవర్స్ దాకా నా బ్యాగ్ దొరకలేదు. ఎవరిని చూడమన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది. ఒక కాల్ తీసి కాల్ వేయడానికి ప్లేస్ లేదు. అప్పుడు ఇంకా ఇద్దరు కూర్చుని ఏడ్చి ప్రార్థన చేసుకుని, దేవా ఈ బ్యాగ్ కూడా దొరికేలా చేయండి, ఆయన అందులో ఫోన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మేము సాక్ష్యం చెప్పుకుంటామని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు కృప చూపించి, అది కూడా మా ముందే ఇద్దరు అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాళ్ళ కింద ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఆ బ్యాగ్ తీసేసినప్పుడు వాళ్ళకి ప్లేస్ దొరికింది నిల్చోడానికి. ముందే తెలుసుంటే బ్యాగ్ ముందే ఇచ్చేసేవాళ్ళమ్మ. మాకు నిల్చోడానికి కూడా ప్లేస్ దొరికిందని ఆ బ్యాగ్ మాకు ఇవ్వడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు నియమించింది.